హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో కుందనిక బర్త్డే వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు కదా. నేను వ్లాగ్ ఏం షూట్ చేసుకోలేదండి బర్త్డే రోజు. అంటే నా బిజీలో నేనున్నా, చందు బిజీలో చందు ఉన్నాడు. మేము మొబైల్లో షూట్ అసలు చేయించుకోలేదన్నమాట. సో అసలు నా దగ్గర ఏం ఫుటేజ్ లేదు. మినిమం ఫొటోస్ అంటే బేసిక్ ఫ్యామిలీ ఫొటోస్ అట్లా కూడా నా ఫోన్లో తీసుకోలేదు. వేరే వాళ్ళు సెండ్ చేస్తేనే అవి నేను స్టేటస్ అట్లా పెట్టుకున్నాను అనమాట. మొత్తానికి అసలు ఏం ఫీడ్ లేదు. మాకు కెమెరామెన్ సెండ్ చేస్తేనే ఫుటేజ్, దాన్ని ఇంకా నేను ఎడిట్ చేసి వీడియోలాగా పెట్టాలి. సో కెమెరామెన్కి కాల్ చేశాను ఈరోజు, పంపిస్తా అన్నారు. సో ఆ ఫుటేజ్ రాగానే వెంటనే ఇంకా బర్త్డే వీడియోస్ అన్నీ రిలీజ్ చేస్తాను. బర్త్డే రోజు కూడా నేను అందుకే ఏం ఫొటోస్ పెట్టలేదు, నా దగ్గర ఏం లేవు మొబైల్లో. అట్లీస్ట్ ఒక స్టోరీ అయినా లేదంటే యూట్యూబ్లో పోస్ట్ అయినా పెడదాం అనుకున్నా కుందనిక బర్త్డే రోజు. సో మిస్ అయిపోయిందనమాట. బిజీగా ఉండే, కొంచెం గెస్ట్లు అంతా వచ్చుండే, రిలేటివ్స్ వచ్చుండే, అట్లా బిజీ ఉండే నేను ఇంకా. సో ఇంకా ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ అండి, జస్ట్ ఒక 5 to 6 minutesలో మినీ వ్లాగ్ ఇది. ఈరోజు ఇంట్లో ఏమి వెజిటబుల్స్ లేవు. ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేకుండా ఓన్లీ ఎగ్సే ఉన్నప్పుడు ఎలా కర్రీ చేసుకోవాలి అంటే నేను ఇలా సింపుల్గా కర్రీ చేసుకుంటానమాట, వితౌట్ వెజిటబుల్స్ ఇంట్లో టైంకి లేనప్పుడు చేసుకునే ఒక సింపుల్ రెసిపీ ఈరోజు మీతో వీడియోలో షేర్ చేస్తున్నా. ఇక్కడ ఎగ్స్ వచ్చేసి నేను అగారో ఎగ్ బాయిలర్లో బాయిల్ చేశాను. ఈ ఎగ్ బాయిలర్లో ఎట్ ఏ టైం 8 eggs మనం బాయిల్ చేసుకోవచ్చు. సో ఎగ్స్ పెట్టేశాను ఎగ్ బాయిలర్లో. నేను ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా. దీనికి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి అసలు లేకున్నా పర్వాలేదు, బట్ ఇంట్లో ఒక 2 కనిపించాయని అవి యాడ్ చేశాను అన్నమాట. ఏం చేస్తున్నావు నువ్వు కూడా వంట చేస్తున్నావా? నేను కిచెన్లో ఉన్నంతసేపు కిచెన్లోనే ఉంటుంది. వంట చేయి నువ్వు కూడా. ఇక కర్రీ కుందనిక ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్లో ఉందండి. నేను ఏం చేస్తే అదే చేస్తుంది. నేను మొబైల్ చూస్తే మొబైల్ పట్టుకొని సేమ్ అలా టైప్ చేసినట్టుగా ఇట్లా వేలుతో ఇట్లా అంటుంది. వంట చేస్తుంది. డిషెస్ క్లీన్ చేస్తుంటే సేమ్ అలా చూసి డిషెస్ క్లీన్ చేస్తుంది. ఇల్లు ఉడుస్తుంటే చీపురు తీసుకొని ఇట్లా ఊడవడానికి ట్రై చేస్తుంది. సో తను ఇప్పుడు మంచి అంటే బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది కదా పిల్లలకు. ఇప్పుడు ఏ చెప్తే అది అలా పట్టేసుకుంటారు వాళ్ళు. ఈవెన్ నేను డ్యాన్స్ అవన్నీ చెప్పకపోయినా కూడా టీవీలో చూస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది కుందనిక. మూమెంట్స్ అట్లా ఇవ్వడానికి ట్రై చేయడము అదంతా భలే క్యూట్గా ఉంటుంది. ఇదిగో నేను కిచెన్లో రోజు అంతే, నేను కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఆ టైం అంతా కూడా ఆమె కూడా కిచెన్లోనే ఉంటుంది. ఏదో ఒకటి ఇట్లా సర్దుకుంటూ. మెయిన్గా ఏం చేస్తుంది అంటే కింద ఉల్లిపాయలు, ఆలుగడ్డ ప్లస్ ఇవి గార్లిక్ అవన్నీ ఉంటాయన్నమాట. అవి తీసి పొట్టంతా కిచెన్ అంతా చేసేసి వస్తుంది. నేను వీడియో తీస్తున్నా అని చెప్పి పారిపోతుంది, ఇంకా అందరికి చూపిస్తుంది నన్ను అని. సో ఇంకా మన రెసిపీలోకి వచ్చేద్దాం. ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నా, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కూడా తీసి రెడీగా పెట్టేసుకున్నా. ఈ కర్రీలో మెయిన్గా గార్లిక్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. సో అందుకని గార్లిక్ కూడా పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇవి హైబ్రిడ్ గార్లిక్ అండి, పెద్దగా ఫ్లేవర్ ఉండవు, బట్ పెద్ద పీసెస్ లాగా ఉంటాయన్నమాట. మనకు పొట్టు తీసుకోవడం ఈజీగా ఉంటుంది అంతే, పెద్ద ఫ్లేవర్ ఉండదు. చిన్నవి అయితేనే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 2 యాడ్ చేసుకుంటే చాలు. గార్లిక్ పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నా. అండ్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నా. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తేనే బాగుంటుందని ఆయిల్ యాడ్ చేసేసి ఉల్లిపాయలు అందులో వేసేసాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. మార్నింగ్ ఈరోజు రాజ్మా బాయిల్ చేశాను. రాజ్మా విత్ కీరా దోశతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నైటే నానబెట్టేసుకున్నాను అనమాట రాజ్మా. సో ఇదిగోండి, ఇంక ఇక్కడ గార్లిక్ అండ్ ఫస్ట్ గార్లిక్ దంచేసుకొని దాంట్లోకి కొంచెం కారం పొడి, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి మంచిగా మెత్తగా దంచేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఎగ్స్ బాయిల్ అయిపోయాయి. అవి ఇంకా పొట్టు తీసేసి ఎగ్ పైన వైట్ ఉంటుంది కదా, దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎల్లో తీసి పక్కన పెట్టేసేయాలి. అండ్ ఇక్కడ ఒక పక్కన ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి. ఇవన్నీ సైమల్టేనియస్గా అవుతూ ఉంటాయి అనమాట నా వర్క్స్. అక్కడ ఎగ్స్ పెట్టేశాను, ఇక్కడ స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఉల్లిపాయలు కట్ చేసి యాడ్ చేసేసాను. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే గార్లిక్ పొట్టు తీసి కారం వేసి దంచి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇది హార్డ్లీ ఒక 15 minutesలో అయిపోతుందండి మనం ఈ కర్రీ చేసుకుంటే కనుక. ఎప్పుడైనా బద్ధకంగా ఉన్నప్పుడు, అసలు ఓపిక లేనప్పుడు, ఏదైనా ఆర్డర్ పెడదాము అనుకున్నప్పుడు కనుక చక్కగా ఒక కప్పు రైస్ పెట్టేసుకొని ఈ కర్రీ ఒక్క ఎగ్గుతో అయినా చేసేసుకోవచ్చు. సింపుల్ అండ్ టేస్టీగా బాగుంటుంది. నేను రెగ్యులర్గా చేసే రెసిపీ అనమాట ఇది. బద్ధకంగా ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను.
ఇలా కర్రీ కూడా చేయాలి అనిపించలేదు అనుకోండి, అప్పుడు ఇంకా రైస్ చేసేస్తుంటాను. అంటే ఇదే మనకి పాలక్ రైస్, పాలక్ పన్నీర్ రైస్, పాలక్ టమాటో రైస్ ఇవి ఉంటాయి కదా, అవి చేస్తానన్నమాట. అవి కూడా సింపుల్గా అయిపోతాయి. ఎవ్రీడే కిచెన్లో ఒక 1 to 1.5 hours స్పెండ్ చేసేస్తాను. ఆలోపే అంతా కిచెన్ వంట అయిపోతుంది, ప్లస్ క్లీనింగ్ కూడా అయిపోతుంది. కిచెన్ అట్లా మార్నింగ్ క్లీన్ చేసేసుకుంటే ఇంకా ఈవినింగ్ వరకు మళ్ళీ కిచెన్ ప్లాట్ఫామ్ పైన చెత్త పడకుండా చూసుకుంటాను. సో ఇదిగోండి, ఇంకా గార్లిక్ అండ్ కారం వేసేసాను. అది కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేశాను. గరం మసాలా లేదు ఇంట్లో, అయిపోయింది. ఓన్లీ ధనియా పౌడర్ యాడ్ చేశాను. గరం మసాలా కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. పైన గార్నిషింగ్కి కొత్తిమీర యాడ్ చేసేసాను. రైస్ కుక్ అవ్వగానే ఫస్ట్ కొంచెం తీసి పక్కన పెట్టేస్తాను, కుందనిక కోసమని. తొందర చల్లారుతుందని పక్కన పెట్టేస్తాను అనమాట. తనకు తినిపించేసిన తర్వాత ఇంక ఇప్పుడు నేను లంచ్ చేస్తున్నా. ఈరోజు లంచ్ ప్లేట్లో పచ్చి టమాటో, బాయిల్డ్ రాజ్మా అండ్ కర్రీ, ఇది అనమాట ఈరోజు లంచ్ అయితే. మీకు ఇంకా డిఫరెంట్ బాయిల్డ్ ఎగ్తో చేసే రెసిపీస్ ఏమైనా తెలిస్తే నాకు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. ఉంటాను మరి, బాయ్ బాయ్.